నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని పాండురంగస్వామి దేవస్థానానికి సంబంధించిన స్థలాన్ని కమ్యూనిస్టులు ఆక్రమించుకున్నారు. అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ బైరెడ్డి శబరి వాళ్ళ నాన్న బైరెడ్డి రాజశేఖర్ అడ్డుకున్నారు. హిందువులకు అండగా ఉంటూ మా దేవుడికి మేము దండం పెట్టుకోకూడదా, టెంకాయ కొట్టుకోకూడదా, మా దేవుడి స్థలంలో మీరు ఎట్లా ఆక్రమించుకుంటారంటూ వాళ్ళకి అడ్డం తిరిగారు. దీంతో అక్కడ కాస్త వాదోపవాదాలు జరిగాయి. కమ్యూనిస్టులు మేము ఆక్రమించుకోవాల్సిందే అంటూ దానికి అడ్డుదలడంతో ఆయన చాలా సీరియస్ అయ్యారు. మా దేవాలయ భూముల్లో మీరు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. మీరు ఆక్యుపై చేస్తూ మమ్మల్ని అంటారా అంటూ వారిని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, మేము పూజలు చేసుకోవాలి, టెంకాయ కొట్టాలి, ఇది హిందువుల ఆరాధ్య దేవైన పాండురంగ స్వామికి సంబంధించిన స్థలం, ఈ స్థలంలో మీరు ఎట్లా ఉంటారంటూ మీకు స్థలాలు కావాలంటే ప్రభుత్వాన్ని అడగండి పోయి, అంతేకాని హిందూ దేవాలయాల స్థలాల్లో మీరు ఎలా దాన్ని ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకుంటారంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం ఆయన అక్కడ పూజలు చేసి పాండురంగ స్వామి దేవస్థానానికి సంబంధించిన స్థలంలో ఎవరు కాలు పెట్టినా ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ స్పష్టంగా హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరులు పాల్గొన్నారు. అదేవిధంగా వామపక్షాలకు సంబంధించిన నాయకులు మేము అక్కడ గుడి కట్టాలి, మీరు దౌర్జన్యం చేస్తే ఎట్లా అంటూ ప్రశ్నించారు. దీనిపై ఆయన చాలా సీరియస్ అయ్యారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి చాలా సీరియస్గా మాట్లాడుతూ హిందూ స్థలాల్లో, హిందూ దేవాలయాల స్థలాల్లో మీరు ఎలా జోక్యం చేసుకుంటారంటూ వారిని హెచ్చరించారు. దేవాలయానికి మేము నమ్మే దేవుడు ఆయన దేవాలయం ఇదే. దౌర్జన్యం అనేది మేము నమ్మే దేవుడు రాజు. దేవాలయం కట్టకూడదు, మేము పూజలు చేయకూడదు, టెంకాయ కొట్టకూడదు. మీ నుంచే చెడిపోతుంది. పన్ను ఏం చేస్తావు, చూస్తాం పో. నువ్వు చూస్తాం పో. దేవాలయం కట్ట, దానికి దేవాలయానికి ఇది స్థలం. దీన్ని మీరు దేవాలయము కట్టకూడదు అంటే చూద్దాం. నువ్వు చేస్తున్నావు, నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు, రౌడీజం చేస్తున్నావు. నువ్వు పూజ కడ్డం వస్తున్నావు, నువ్వు గెట్ అవుట్. నువ్వు పూజ కడ్డం వస్తావా? టెంకాయ కొట్టకూడదా? మేము కూడా ఏముంది నమ్ములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.